ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మరి యొక్క నూతన ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 2వ వచనం. సామ్ 100:2. సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. సర్వ్ ద లార్డ్ విత్ గ్లాడ్నెస్, కమ్ బిఫోర్ హిస్ ప్రెజెన్స్ విత్ సింగింగ్. యేసు ప్రభువు యొక్క అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. గత రాత్రి ఏ విధమైనటువంటి ఆలోచనలతో మనము నిద్రించినా ఉదయకాలంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం బ్రతుకున్నాం కాబట్టి మొట్టమొదటిగా సంతోషంతో ఆనందంతో దేవుని స్తుతించండి, ఆరాధించండి. పిల్లరా, చాలామంది అంటారు, అయ్యా నా జీవితంలో సంతోషం ఎట్లా ఉంటుంది, నా జీవితంలో ఇలాంటి పరిస్థితిగా నేను వెళ్తున్నాను కదా, ఉత్సాహగానం ఎలా వస్తుంది అని అనుకుంటున్నట్లయితే మనం ఏమనుకుంటున్నామంటే దేవుడు నా జీవితంలో కార్యం చేయలేడు అని ఆయన్ని అగౌరవపరుస్తున్నట్టు, లేకపోతే మనకు లేని విశ్వాసాన్ని బట్టి ఆయన దుఃఖపరుస్తున్నాము. ఈ సత్యాన్ని గుర్తిస్తే నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు, సంతోషాన్నిస్తాడు, సమాధానం ఇస్తాడు, ఉత్సాహం అని ఈ ఉదయకాల సమయంలో నమ్మినట్లయితే ఆయన ఎంత గొప్పవాడో, ఎలాంటి అద్భుతంలో చేయగలడో ఆ విషయాలను బట్టి మనం ఏం చేస్తామంటే అన్ని పరిస్థితుల నుండి కూడా మరి నిరీక్షణ కలిగి ఉత్సాహము సంతోషం అనుకుంటుందండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, అమ్మా అయ్యా నీ జీవితంలో ఒకవేళ సంతోషం లేని పరిస్థితులు గుండా వెళ్ళినా దేవుడు నేను ప్రేమించి ఆయన యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతుంది ఏమిటంటే అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన స్తుతించి ఆయన ఆరాధించినట్లయితే పిల్లరా ఆయన చేసే కార్యములు అద్భుతముగా ఆశ్చర్యరీతిగా మన పట్ల ఉంటాయి. ఇలాంటి కృప ప్రతి ఒక్కరికి, సంతోషం సమాధానం ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు సమృద్ధిగా దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన దేవ, ప్రేమల తండ్రి, మరొకసారి యొక్క నూతన ఉదయకాల సమయంలో మీ సన్నిధిని మాకు ఇచ్చారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతోమందికి ఈ గొప్ప భాగ్యం లేదు. ఎందుకంటే దేవుని యొక్క మాటలు ఎలాగ మనిషిని బ్రతికిస్తాయి ప్రభువా, నన్ను బ్రతికించినాయి. ఎందుకంటే వాక్యము సత్యమైనది, వాక్యము జీవమగలది. వాక్యమైన మీరు మా జీవితాల్లో గొప్ప కార్యం చేస్తారు. కాబట్టి ఉదయకాల సమయంలో మరొకసారి మీరు మాట్లాడుతున్నారు, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేచు ఆయన సన్నిధికి రండి. అవునైనా మీతో మీ సన్నిధానంలోనే మాకు నిజమైన సంతోషము, నిజమైన ఉత్సాహము నాయన. కాబట్టి మీతో నడిచి మీతో సమాధానం కలిగి మా వ్యక్తిగత జీవితంలో పాపమునకు, చీకటకు, సాతాను సంబంధమైనటువంటి పరిస్థితులకు చోటు ఇవ్వకుండా ప్రభువా మీ వెలుగుతో మమ్మల్ని నింపండి, ఆత్మ ద్వారా నడిపించండి, ప్రతి చీకటిని మీరు బంధించండి. మళ్ళీ మీ చేతికి అప్పగించుకుంటున్నాం. ఎలాంటి పరిస్థితులు గుండా మా ప్రియులు వెళ్తున్నా యేసు నామములో వారికి జయము, విడుదల, నెమ్మది కలుగునుగాక సహాయం చేయమని ఈ దినమంతా మీరు కదా భద్రపరిచి ప్రతి కీడు అపాయం నుంచి తప్పించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.